హాయ్ అండి, వెల్కమ్ టు ఆసీ వ్లాగ్స్. ఇవాళైతే కథ చదువుతుంటే ఒక కథ బాగుందని అనిపించింది. సో మీతో షేర్ చేద్దామని ఈ కథ అయితే చదువుతున్నాను మీకోసం. కథ పేరు వచ్చేసరికి మంచి పని. కథలోకి వెళ్ళిపోదామా? రమేష్, మహేష్, సురేష్ ఈ ముగ్గురు 6వ తరగతి విద్యార్థులు. తరగతిలో మొదటి స్థానం కోసం వారి మధ్య ఎప్పుడు పోటీ నెలకొని ఉంటుంది. ఈ ముగ్గురికే కాక మిగతా విద్యార్థులకు కూడా శంకరం మాస్టర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పాఠాలు చక్కగా అర్థమయ్యేటట్టు సరళ పద్ధతిలో బోధిస్తారు. ఆ రోజు శంకరం మాస్టర్ క్లాస్లోకి అడిగడుతూనే పిల్లల్ని ఉద్దేశించి, విద్యార్థులారా, ఈరోజు మన తరగతి ఉత్తమ విద్యార్థులైన రమేష్, మహేష్, సురేష్ల మధ్య ఒక వింత పోటీని పెట్టాలనుకుంటున్నాను. దీని ద్వారా ఎవరు గొప్పో తేలిపోతుంది అన్నారు. పిల్లలంతా కుతూహలంతో ఆ పోటీ ఏమిటో త్వరగా చెప్పండి అని శంకరం మాస్టర్ని తొందర చేశారు. రమేష్, మహేష్, సురేష్లను ఉద్దేశించి, మీరు ముగ్గురు ఇప్పటి నుంచి సాయంత్రం వరకు మీకు ఏది మంచి పని తోస్తే అది చేసి సాయంత్రానికి నా వద్దకు రండి. అప్పుడు మీలో ఎవరో గొప్ప చెప్తానన్నారు. శంకరం మాస్టర్ ముగ్గురు ఆ క్షణం నుంచి వారికి తోచిన పని చేయడానికి నడుం బిగించారు. రమేష్కి చదువు అంటే చాలా ఇష్టం. అందుచేత ఎంతో కష్టమైన లెక్కల్ని కష్టపడి చేశాడు. తర్వాత సైన్స్, సోషల్ ఇలా మిగతా సబ్జెక్టులన్నీ చదివి అప్పటి వరకు మాస్టర్లు చెప్పిన పాఠాలన్నీ క్షుణ్ణంగా నేర్చుకొని ఏ ప్రశ్న అడిగినా టక్కున సమాధానం చెప్పడానికి సిద్ధమైనాడు. మహేష్కి చదువు తర్వాత క్రికెట్ అంటే ఇష్టం. వాడికి క్రికెట్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మంచి పని అవుతుందని తోచింది. ఎందుకంటే రాబోయే ఆదివారం తమ స్కూల్ వేరే స్కూల్తో పోటీకి సిద్ధం కాబోతుంది. అందులో బాగా ఆడి ఎలాగైనా గెలిచి స్కూల్కి మంచి పేరు తీసుకురావాలనుకున్నాడు. అందుచేత ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రికెట్ బాగా ప్రాక్టీస్ చేశాడు. ఇకపోతే సురేష్ చదువుల ఆటల మీద దృష్టి సారించలేదు. వాడు తమ స్కూల్ ఆవరణలో సరైన ఆలనా పాలనా లేక చనిపోయే స్థితిలో ఉన్న మొక్కల్ని రోజు చూస్తున్నాడు. ఈరోజు వాటిని బాగు చేయాలని అనుకున్నాడు. వెంటనే ఆ మొక్కల చుట్టూ గోతులు తవ్వి చెత్త తీసేసి నీళ్లు పోశాడు. ఆ మొక్కలు పశువుల బారిన పడకుండా ఉండేందుకు వాటి చుట్టూ స్కూల్ మూలపడి ఉన్న వెదురు బుట్టల్ని కూడా పాతాడు. అంతేగాక మరికొన్ని కొత్త మొక్కల్ని కూడా స్కూల్ ఆవరణలో నాటాడు. సాయంత్రం ముగ్గురు తిరిగి తమ తరగతికి వెళ్ళారు. శంకరం మాస్టర్ వచ్చి ఆ ముగ్గురిని ఏం చేశారో చెప్పమన్నారు. ఆ ముగ్గురు తాము చేసింది వివరంగా చెప్పారు. తరగతిలో విద్యార్థులంతా మహేష్, సురేష్ల కంటే రమేష్ బుద్ధిగా చదువుకొని చాలా మంచి పని చేశాడని అనుకున్నారు. అదే మాటను వారు శంకరం మాస్టర్తో కూడా అన్నారు. రమేష్ కూడా తనే మిగతా ఇద్దరి కంటే మంచి పని చేశాను, తనే మాస్టర్ గొప్పవాడని అంటారనుకున్నాడు. శంకరం మాస్టర్ బాగా ఆలోచించి, ఈ ముగ్గురులోకి సురేష్ మంచి పని చేసి మిగతా ఇద్దరికంటే గొప్పవాడనిపించుకున్నాడు అన్నారు. ఈ సమాధానం విని రమేష్, మహేష్లతో పాటు మిగతా విద్యార్థులంతా ఆశ్చర్యపోయారు. రోజంతా స్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలు పీకిన సురేష్ చేసిన పని మంచి పని ఎలాగైందో అని సందేహపడ్డారు. వారి సందేహాన్ని అర్థం చేసుకున్న మాస్టర్ ఇలా వివరించారు. పిల్లలు, మొదటగా రమేష్ని తీసుకుందాం. రమేష్ తన కాలాన్ని పూర్తిగా చదువుకు ఉపయోగించి మంచి పనే చేశాడు. కానీ రమేష్ చేసిన పని మూలంగా ప్రయోజనం పొందేది వాడొక్కడే. వాడు బాగా చదువుకొని భవిష్యత్తులో ఏ డాక్టరో, ఇంజనీరో అవుతాడు. ఈరోజు మన దేశంలో డాక్టర్లకి, ఇంజనీర్లకి కొదవలేదు. రమేష్ ఆలోచన తనొక్కనే బాగు గురించి. ఇక మహేష్ని తీసుకుందాం. ఆటలపై వాడికి మక్కువతో రోజంతా క్రికెట్ ప్రాక్టీస్ చేసి రాబోయే పోటీలలో తన స్కూల్ని గెలిపించి పేరు ప్రఖ్యాతులు తేవాలన్న తపన వాడిలో ఉంది. అంటే పెద్దయ్యాక వాడు పెద్ద క్రీడాకారుడిగా రాణిస్తే స్వదేశం గెలుపు కోసం తన సాయశక్తిలా ప్రయత్నించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాడు. ఇది రమేష్ స్వార్థ చింతన కంటే ఎన్నో రెట్లు గొప్పది. ఇకపోతే వారిద్దరికన్నా సురేష్ చేసిన పని మనకు చిన్నదిగా అనిపించినా లోతుగా ఆలోచిస్తే ఆ పని మిగతా ఇద్దరు చేసిన దానికన్నా ఎన్నో రెట్లు ఉత్తమమైంది. మనం ఎవ్వరం పట్టించుకోకుండా ఇన్నాళ్ళు తిరుగుతున్న స్కూల్ ఆవరణ శుభ్రతపై ధ్యాస నిలిపి ఆవరణాన్ని పరిశుభ్రం చేయడం కాక చనిపోయే స్థితిలో ఉన్న మొక్కల్ని బాగుపరిచి కొత్త మొక్కల్ని కూడా నాటి పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి నడుం బిగించాడు. నేడు మానవాళి మనుగడికి పర్యావరణ సంరక్షణ ఎంతో ముఖ్యం. సురేష్ ఈరోజు చేసిన గొప్ప పని భవిష్యత్తులో మానవుడి జీవితానికి ఎంతో ఉపయోగకారి. ప్రస్తుతం ఈ దేశానికే కాకుండా ప్రపంచానికి డాక్టర్లు, ఇంజనీర్ల కన్నా, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే క్రీడాకారుల కన్నా
మానవాళి మనుగడకి కాలుష్యరహిత పర్యావరణాన్ని అందించే సురేష్ లాంటి చింతన కల విద్యార్థులే చాలా ముఖ్యం కాబట్టి సురేష్ ముగ్గురులోకి గొప్ప పని చేసి అందరిలో గొప్పవాడని మెచ్చుకున్నాడు. ఈ సమాధానం విన్న విద్యార్థులు కరతాళ ధ్వనులతో సురేష్ని అభినందించారు. ఇదేనండి కథ. ఎలా ఉందో కామెంట్ చేయండి.